GT650 కి మిడిల్ స్టాండ్ ఎందుకు ఉండదు? హాయ్ గైస్, వెల్కమ్ టు డే 40 ఆఫ్ మినీ బ్లాగ్. ఇది పిజ్జా కాదు, ఓట్స్ అండ్ ఎగ్స్ తోటి ఒక రెసిపీ చేసిన. ఇంకా దీని 1 అవర్ తర్వాత బ్లాక్ కాఫీ తాగి జిమ్ కి స్టార్ట్ అయిపోయినా. వెళ్లే దారిలో బైక్ లో పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్ జిమ్ కి వెళ్ళిపోయినా. ఫస్ట్ వార్మ్ అప్ చేసుకొని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు నాది బ్యాక్ వర్కౌట్. ఫస్ట్ వేరియేషన్ లాట్ పుల్ డౌన్ 4 సెట్స్ ఫెయిలియర్ కొట్టిన. ఇంకా వర్కౌట్ చేస్తుంటే ఈ తమ్ముడు వచ్చిండు. నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తాడంట. నాకు చాలా మంచిగా అనిపించింది. బయట కనిపించినప్పుడు మాట్లాడతారు కానీ తమ్ముడు డైరెక్ట్ జిమ్ కి వచ్చి కలిసిండు. జిమ్ బయట హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుండంట. ఇంకా బైక్ పైన చిన్న రైడ్ కి తీసుకొని పోయినా. ఇట్లాంటి ఫాలోవర్స్ ఉంటే ఇంకేం కావాలి. మళ్ళీ జిమ్ లోకి పోయి వర్కౌట్ ని కంటిన్యూ చేసిన. సీటెడ్ రోయింగ్ కొట్టిన 4 సెట్స్. ఇంకా లాస్ట్ లో పుల్ ఓవర్ చేసి వర్కౌట్ ని కంప్లీట్ చేసుకున్నా. GT650 కి మిడిల్ స్టాండ్ ఎందుకు ఉండదంటే ఇది ఒక కెఫే రేసర్ బైక్. మిడిల్ స్టాండ్ ఉంటే వెయిట్ పెరుగుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గుతుంది, హై స్పీడ్ లో కార్నర్స్ తీసేటప్పుడు స్టేబిలిటీ ప్రాబ్లం వస్తుంది. అందుకే GT650 ని స్పోర్టీ అండ్ క్లీన్ డిజైన్ లో లాంచ్ చేసింది. మిడిల్ స్టాండ్ లేకపోతే ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఒకవేళ మీ బైక్ పంక్చర్ అయితే కొన్ని షాప్స్ లో చేయరు. బైక్ తో డబల్ స్టాండ్ రాకపోయినా మీరు బయట పెట్టించుకోవచ్చు. ఒక 2000 లో వచ్చేస్తుంది. ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.